విధ్వంస పాలన పోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత నేడు నెలకొందని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఎస్వీజీఎస్ కాలేజీ గ్రౌండ్లో రా కదలిరా కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రేపు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నిస్వార్థమైన ప్రజా సంక్షేమం జరగాలంటే చంద్రబాబు సీఎంగా రావాలి అంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 28వ తేదీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే నెల్లూరుకు వస్తున్నారు. అయితే ఇక్కడ నెల్లూరు నగరంలోని ఎస్వీజీఎస్ కాలేజీలో అయితే మైదానంలో ఇక్కడ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై మరింత మనకు సమాచారం అందించేందుకు మనతో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారిని ఆయన మాటలు అడిగి తెలుసుకొని చెప్పండి సార్, ఎంతమంది ఇక్కడ పాల్గొంటారు, అసలు రా కదిలిరా కార్యక్రమం అసలు రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు నెల్లూరు నగరంలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? రా కదిలిరా అనే ప్రోగ్రాంతో మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్రంలో అన్ని పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజాదరణ అసలు చెప్పలేనంతగా ఉంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎన్నో రెట్లు యాక్చువల్గా వస్తుంది. నెల్లూరులో 28వ తేదీ మార్నింగ్ 11 గంటలకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. దానికి ఎస్వీఎస్ ప్లే గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. ఈరోజు సాయంకాలానికి ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు అవుతాయి. 1,00,000 కంటే ఎక్కువ మంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొత్తం నెల్లూరులో 7 కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజలు వస్తారు. మొత్తం చూసుకున్నా కూడా ఇక్కడ ఏర్పాట్లు కానీ వాళ్ళకి వచ్చే ఇక్కడ టీడీపీకి సంబంధించిన శ్రేణులతో పాటు ప్రజలతో పాటు వాళ్ళకి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఇక్కడ వెహికల్ పార్కింగ్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఇప్పుడు హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చేస్తున్నారు? వెహికల్ పార్కింగ్ ఎప్పుడైనా ఒక సభ అంటే వెహికల్ పార్కింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని యాక్చువల్గా ఈరోజు అలాట్ చేసాము. వాళ్ళు యాక్చువల్గా ఆ యొక్క ప్లేసెస్ 4 సెర్చ్ చేశారు. అక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా చాలా క్లీన్ చేయటం, అది ఆ ఏర్పాటు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే ఈ యొక్క హైవేకి పక్కన ఈ సైట్ యాక్చువల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం ఎండ్ ఉంటుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ కానీ మజ్జిగ ఫెసిలిటీస్ అవన్నీ కూడా పక్కాగా చేయమని ఆదేశించాం. అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎటువంటి తొక్కిసలాట అవన్నీ లేకుండా ప్లే గ్రౌండ్లో చేయాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంబంధించి వెంకటగిరిలో జరిగిన సభ కంటే ఇప్పుడు నెల్లూరు నగరంలో అంటే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే కేంద్రంగా ఉంది. ఇప్పుడు దీంట్లో ఏ విధంగా సభని ఏర్పాటుకు ఒక ప్రెస్టేజ్ విషయంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, అసలు ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా రా కదిలిరా అనే ప్రోగ్రాము నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన తర్వాత పార్టీ అధ్యక్షులు ఒక సభకి ఇంకో సభకి ఎన్నో రెట్లు యాక్చువల్గా ప్రజల ఆదరణ వస్తుంది. వాళ్ళందరూ కూడా స్వతహా వస్తున్నారు. స్వతహాగా అంతకుముందు అంటే ఒక ప్రోగ్రాం అంటే కొంతమంది తీసుకురావటం, కొంతమంది స్వతహా వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే యాక్చువల్గా ఈ ప్రభుత్వంతో పూర్తిగా విసుగు చెంది ఎప్పుడు పోతుందో ఈ దరిద్రం అనే దాంతో కాసుకొని యాక్చువల్గా ఉన్నారు. ఎలక్షన్స్ కూడా మరొక 70-75 రోజుల్లో జరగబోతున్నాయి. అందువల్ల ప్రజల లోపల ఉన్నదంతా ఇప్పుడు బయటపడుతుంది. అంటే వాళ్ళకున్న బాధలు, ఇబ్బందులన్నీ దాన్ని అన్నింటినీ యాక్చువల్గా ఈరోజు ఇలా చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క సభ అద్భుతంగా జరుగుతుంది. 1,00,000 పైగా యాక్చువల్గా ప్రజలు రావడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఏర్పాట్లపై అయితే మొత్తం చూసుకున్నా కూడా నేతలతో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ కూడా ఇక్కడ పరిశీలించారు. అయితే కూడా ఏర్పాట్లు కూడా ఇక్కడికి వచ్చే శ్రేణులకు కానీ ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకుంటామని, అలాగే వెహికల్ పార్కింగ్ కానీ మొత్తం చూసుకున్నా కూడా ఏర్పాట్లు భారీగా అంచనాతో ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చే వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఉంటుంది. సభ కూడా తొందరగానే నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో